ఉద్యమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాదు నడిబొడ్డులో కార్పొరేట్ విద్యాసంస్థలు కుప్పలు తెప్పలుగా అటు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ ఒక శ్రీ చైతన్య నారాయణే కాదు, రాజస్థాన్ నుంచి అనేక విద్యాలయాలు తెలంగాణలో నెలకొల్పి ప్రజలని నిలువు దోపిడీ చేస్తున్న విషయాలను ప్రైమ్ 9 గత కొన్ని రోజులుగా అనేక కథనాలు, మేధావులతోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి, రాజకీయ నాయకులతోటి చర్చావేదిక చేస్తూ ప్రజల్లో, పేరెంట్స్లో, స్టూడెంట్స్లో, రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసి ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీలాగే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొచ్చి ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేసి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నారు. స్కూలు పుస్తకాలు, షూసు అన్నీ కూడా బహిరంగ మార్కెట్లో కొనకుండా కాలేజీలోని, స్కూల్స్లోనే కొనాలి అనే విషయాన్ని నిస్సిగ్గుగా మేనేజ్మెంట్సు ప్రజల మీద భారం మోపుతుంటే స్పందించని అధికారులు, స్పందించని విద్యాశాఖ మంత్రులు, స్పందించని సీఎంఓ కార్యాలయాలు. ఈ సమాజం ఎటుపోతుంది? నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విద్యని కొనుక్కోవాలా? మన విద్యా హక్కు ఉంది మనకు. ప్రతి పౌరుడు విద్యని, నాణ్యమైన విద్యని చదువుకుంటేనే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ప్రపంచం గ్లోబలైజేషన్లో వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ అని, విజ్ఞానం లేకపోతే మనిషి ఏమైపోతాడో తెలియని ఈ స్థితిలో ప్రైమ్ 9 ప్రజల కోసం, ప్రజాహిత కోసం ఈ కథనాలను ప్రతిరోజు మీకు 8 PM బులెటిన్లో స్పెషల్ డిబేట్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి, విద్యార్థులకి, మేధావులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మారండి, మీకోసం మేము ఉన్నాం. ఆలోచన చెయ్యండి. ర్యాంకుల మాయలో పడి మీ పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళ యొక్క మరణాలకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు కారణం కాకండి. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తారని మీరు వెయిట్ చేయకండి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ అయిపోవాలి. ప్రతి విద్యార్థికి ఐఐటి, జేఈ ర్యాంకులు రావాలంటే రావు. ఒక్కసారి మీరందరూ కూడా ఎంటైర్ ఇండియాలో ప్రతి సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి, జేఈ కానీ, ఐఐటీలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ, అందరికీ సీట్లు వస్తాయా లేదా ఆలోచన చేసి కళాశాలలో జాయిన్ చేసుకోవటం మీ బాధ్యత. కానీ సమాజహితం కోసం మా బాధ్యతని గుర్తెరిగి మీకోసం మేము ఉన్నామనే ఈ కార్యక్రమాన్ని 16 రోజులుగా చేపడుతున్నాం. మాతో భాగస్వామ్యం కండి. మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాం. వాటికి మీ సలహాలు, సూచనలు ఇచ్చి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరు స్పందించకపోయినా మీకోసం మేము ఉన్నామనే భరోసా కోసం తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్గా ప్రజాహితం కోసం ప్రైమ్ 9 ఈ చర్చా వేదిక చేపట్టింది గత కొన్ని రోజులుగా. అదే సందర్భంగా ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖుల్ని పరిచయం చేసుకుని చర్చలోకి వెళ్లే ముందు ఈరోజు పవన్ కుమార్ గారు, నవ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే ఢిల్లీ నుంచి క్రాంతి కుమార్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ ఇండియన్ యువజన పార్టీ ప్రెసిడెంట్ కూడా. నమస్కారం. అలాగే స్టూడియోలో స్రవంతి గారు, ఎడ్యుకేషన్ మెంటర్, వారు కూడా మనకి, అలాగే కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ ఆల్సో. వారిని పిలవడానికి కారణం కూడా ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లల్ని అనేక ఇబ్బందులు పెట్టి క్లాసులు పెడుతున్నారు. అసలు పేరెంట్స్ కూడా కొంత అవేర్నెస్ కావాలని వీరిని కూడా స్టూడియోలోకి పిలిచాం. మీ అందరికీ నమస్కారం. చర్చ మొదలు పెట్టే ముందు క్రాంతి కుమార్ గారు, మీరు ఇండియన్ యువజన పార్టీ అధ్యక్షుడిగా, సుప్రీంకోర్టు అడ్వకేట్గా మీరు ఢిల్లీ నుంచి ఈ యొక్క సమయం కేటాయించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. శ్రీ చైతన్య ఆగడాల్లో హాస్పిటల్ కూడా వెళ్ళారు మీ మీద దాడి చేస్తే, అందరికీ తెలిసిన విషయమే. కానీ నేటి ఈ సమాజంలో ప్రైమ్ 9 అనేక కథనాలను ప్రచారం చేస్తున్నా కూడా ఇంకా పేరెంట్స్లో ఇంకా వాళ్ళ ఆన్లైన్ క్లాసులకి పంపించడం, ఆఫ్లైన్ క్లాసులకి పంపించడం, అసలు ఆ నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలో మన పిల్లలు చదవకపోతే వాళ్ళ జీవితాలు ఇంకా వేస్ట్, ఇంక ప్రపంచంలో విద్య అనేది లేదు ఇంక ఈ తెలుగు రాష్ట్రాల్లో అనే స్థితికి పేరెంట్స్ వెళ్ళిపోవడానికి ఆ మూల కారణం ఏమన్నా మీరు అన్వేషణ చేశారా? ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక అడ్వకేట్గా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా. ముఖ్యంగా ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని అంటే, మనకు పేరెంట్స్ అనే వాళ్ళు పాపం వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, జీవితంలో పురోగతి చెందాలి, ముందుకెళ్ళాలని చెప్పేసి ఎంతో కష్టపడతారు. పొలం దున్నుకునే రైతు తన స్తోమతకు మించి పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఈ కాలేజీలో ఫీజులు కడుతున్నాడు. చేపలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ స్తోమతకు మించి లోన్లు తీసుకొని డబ్బులు తెచ్చి కాలేజీలలో ఫీజులు కడుతున్నారు. అందరికీ ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంతమందిని పంపిస్తారు,
ఈ అకాడమిక్ ఇయర్ అయిపోక ముందే, ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ అడ్మిషన్ స్కెడ్యూల్ ఉంటుందో అది స్టార్ట్ కాకముందే ఇంట్లో ఇళ్ళ చుట్టూ బిచ్చగాళ్ళ టీచర్లను పిఆర్ఓలను పంపించి ఫస్ట్ వీళ్ళని లాక్ చేస్తారు. లాక్ చేసేసి ఆ తర్వాత అడ్మిషన్స్ అయిపోతున్నాయి, ఫీజు కట్టండి 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 అని చెప్పేసి పేరెంట్స్ అందరి మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు మీరు ఒక కార్ కొనడానికి వెళ్ళారంటే అయిపోతుంది అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది అని ఏ రకంగానైతే ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళు మనకు అంటగడతారో, అదే విధంగా ఇక్కడ కూడా పేరెంట్స్ని ఫస్ట్ ఆ లూప్లోకి దింపుతున్నారు. దింపిన తర్వాత పేరెంట్స్ డబ్బులు కట్టేస్తున్నారు. డబ్బులు కట్టేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో లాక్ అయిపోతున్నారు. అలా లాక్ అయిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ వెళ్ళి వాడిని డబ్బులు అడిగితే మీ డబ్బులు ఇప్పుడు కాదు 6 నెలల తర్వాత వస్తాయని అంటాడు. మాకు ఇంటర్నల్ మేనేజ్మెంట్, అది ప్రొసీజర్, ప్రోటోకాల్, తోటకూర అని చెప్పేసి 100 మాటలు చెప్పేసి ఆ డబ్బులు లాస్ట్కి ఎగరదొబ్బేస్తారు. అండ్ ఇటువైపు ఒకవేళ స్టూడెంట్ కనుక కాలేజ్ని వదిలేసి పోవాలి అని అంటే అతనికి ఇంకో ఆప్షన్ అనేది ఉండదు. సింపుల్గా ఆ డబ్బులు వెనక్కి రావి, చచ్చినట్టు ఇదే కాలేజ్లో చదవాలనే అట్మాస్ఫియర్. ఇప్పుడు ఇంకొకటి, పేరెంట్స్ అందరినీ ఏ రకంగా స్ట్రాటజైజ్ చేసి వీళ్ళు ముందుకు తీసుకొస్తారంటే, అగో వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు, మీ అబ్బాయి వస్తలేడని వీళ్ళకి ఫస్ట్ చెప్తారు. ఆ తర్వాత వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు, వీళ్ళ అబ్బాయి వస్తున్నాడు, మీ అబ్బాయి వస్తాడని ఇట్లా ఒకటి ఆ గేమ్ అనేది ఆడతారనమాట. ఆడి అందరినీ ఆ లూప్లోకి దింపి కొన్ని ఏళ్ల నుండి లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా ఇదే పని చేసుకుంటూ విచ్చలవిడిగా ఐఐటీలు అంటున్నారు, ఏఐలు అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. ఐఐటి ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళ కాలేజీలలో స్కూళ్ళలో చదువులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ క్లియర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పేరెంట్స్కి ఏంది అని అంటే ఆప్షన్స్ అనేవి ఉండట్లేవు. ఇప్పుడు నార్మల్గా ఒక ఎడ్యుకేటెడ్ ఒక సిటీలో ఉండి మంచి కార్పొరేట్ జాబ్స్లో టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్న పేరెంట్స్ కూడా నాకు కాల్ చేసి మొత్తుకున్నారు, మా పిల్లల్ని పంపించడం మాకు ఇష్టం లేదు, కానీ వీళ్ళు పెడుతున్న ప్రెషరు, బాధ మేము తట్టుకోలేక పంపిస్తున్నాం, మేము లాక్ అయిపోయినాం, ఒకవేళ మా పిల్లల్ని అక్కడ నుండి తీసి ఇంకో కాలేజ్లో వేయాలి అని అంటే టీసీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం సెకండ్ ఇయర్ ఫీజు అంతా కట్టేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇవన్నీ ఈ ఏదైతే ఈ హరాస్మెంట్ ఉన్నదో మనం ఓన్లీ పిల్లల వరకే అనుకుంటున్నాం, కానీ అటు పిల్లలు, ఇటు పేరెంట్స్, ఇంకోవైపు టీచర్స్కి కూడా హాలిడేస్ ఉండవు. నిజంగా చదువు చెప్పే టీచర్లు సఫర్ అవుతున్నారు ఈరోజు. ఎవరైతే వీళ్ళ సంకలు నాకుంటూ వీళ్ళకు జేజేలు పలుక్కుంటూ వీళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా పడి ఉంటారో, చదువు రాకున్నా వచ్చినా అన్క్వాలిఫైడ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళను వీళ్ళు వాళ్ళ కింద పెట్టుకొని వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ ఈ మాఫియా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు ఓపెన్ గా మా స్టేటస్లు చూడొచ్చు మీరు, దగ్గర ఒక 30 కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు స్టేటస్లు పోస్ట్ చేసారు మా పబ్లిక్ ప్రొఫైల్స్ పైన, ఇలా కాలేజ్ నడుస్తుంది, యాక్షన్ తీసుకోండి అని చెప్పి. అదేవిధంగా రెండో విషయం ఏంటి అని అంటే, ఇదంతా ఓపెన్ గా ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకి తెలుసు, వాళ్ళకు ఫోన్లు చేసి కంప్లైంట్స్ ఇచ్చినాము, వాళ్ళకు ఇన్ రైటింగ్ కంప్లైంట్స్ ఎన్నో పోయినాయి. క్రాంతి కుమార్ గారు ఒక నిమిషం, సుప్రీంకోర్టు అడ్వకేట్గా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే గవర్నమెంట్ జీవోలని, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఇచ్చిన జీవోలని తుంగలో తొక్కి ఈ ఆన్లైన్ అడ్మిషన్లు, ఆఫ్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే, కాలేజీ ఎఫిలియేషన్స్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టకుండానే వీళ్ళ దందాలు చేస్తున్నారు కదా. అధికారులు పట్టించుకోలేనప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్లు పట్టించుకునేటప్పుడు, సాక్షాత్ విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ, సీఎంఓ కార్యాలయం నుంచి కానీ ఏ విధమైన చర్యలు లేనప్పుడు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ యొక్క జీవోల్ని బేస్ చేసుకుని కోర్టులను మనం ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాం ఈ విషయాలపై? ఇప్పుడు మనకు హైకోర్టుని ఆర్టికల్ 226 ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ డ్యూటీ కనుక చేయట్లేదు, ఆల్రెడీ అమల్లో ఉండాల్సినటువంటి చట్టాలను పాటించట్లేదు, వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని కనుక కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా కోర్టు దాని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంది అని అంటే, ఇది కేవలం కోర్టు వరకు తీసుకెళ్తే మాత్రం సాల్వ్ అయ్యే సమస్యనైతే కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కేసులో ఏమైందంటే, ఇట్లనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా బలవంతంగా అతని పవర్ని అబ్యూజ్ చేసేసి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిరు, వాళ్ళకి పెనాల్టీ వేసారు, కట్టించుకున్నారు. తర్వాత హాఫ్ డ్యూ కట్టిన తర్వాత వాళ్ళకు యాజ్ పర్ రూల్ కనెక్షన్ ఇవ్వాలి. వీళ్ళు అంతలోపు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వెళ్ళి కాపీ ఇస్తే, నేను చెయ్యను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. తర్వాత దాన్ని కంటెంప్ట్ ఇవన్నీ వేస్తే
కోర్టు కూడా ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రజాసేవ చేయమనే పనిష్మెంట్ ఇస్తుంది తప్ప ఇక్కడ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న క్రక్స్ ఏంది అని అంటే ఈవెన్ కోర్టుకి వెళ్ళినా కూడా పూర్తి బాధ్యత కోర్టు ద్వారానే పరిష్కారం అవుతుంది అని చెప్పేసి లేదు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. మీరయ్యారు, మేమయ్యాము, మనలాగా కొంతమందిని అందరినీ చైతన్యవంతులను చేసుకొని దీని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తేనే ఒక మార్పు అనేది చూడొచ్చు. అంటే పోయినసారి శ్రీ చైతన్య కాలేజ్ లో ఎక్కడనైతే మా మీద దాడి జరిగిందో ఆ కాలేజ్ ని ఇప్పుడు అమ్మాయిల కాలేజ్ లో తీసేసి అబ్బాయిల కాలేజీలు చేసేసారంట. ఈ రోజు ఆ కాలేజ్ లో కూడా క్లాసులు పెడుతున్నారని చెప్పేసి మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఈ రకంగా విచ్చలవిడిగా ఈ రోజు ఈ క్యాంపస్, ఆ రోజు ఆ క్యాంపస్, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేకుండా రన్ చేస్తున్నారు. అంటే క్రాంతి కుమార్ గారు, విద్యార్థి సంఘ నాయకులు నిన్న నిజాంపేటలో హైదర్ నగర్లో వెళ్ళారు. ఒక 600 మంది పిల్లలు ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏజీఎం అనో డీన్ అనో ఎవరో వచ్చి వాళ్ళని శాంతింపజేసి వాళ్ళని పంపించడం, మళ్ళీ క్లాసులు పెట్టడం, ఆఫ్లైన్ పెడితే ఆఫ్ చేస్తే ఆన్లైన్ పెట్టడం, ఇది ఒక విచ్చలవిడితనమా లేకపోతే బరి తెగించిన ఈ అధికారులు అనాలా మనకు అర్థం కావట్లేదు. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, మనకు కాలర్ ఉన్నారు లైన్లో, ఆయనతో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాను. క్రాంతి గారు, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇమ్మానియల్ గారు. సార్, మరి మీ డిబేటు మేము ఛానల్ ఆన్ చేసాము, మీ ఛానల్ అయితే చూస్తలేదు. మీ ఛానల్, హలో చెప్పండి. మీ ఛానల్ అయితే మేము చూస్తలేదు. ఎందుకంటే మీరు మీ ఛానల్ ఒక పార్టీ తరఫున ఎక్స్పోజ్ చేస్తున్నారు. మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదండి. హలో, ఓకే. శ్రవణ్ కుమార్ గారు, పవన్ కుమార్ గారు, గత కొన్ని రోజులుగా మీరు నిన్న డిఈఓ ఎవరు మన మేడ్చల్ డిఈఓ గారిని సంప్రదించారు. వారు నేను యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన నాకు ఒత్తిడి ఉందని సాక్షాత్తు డిఐఓ చెప్తున్నారు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి మేడ్చల్లో డిఐఓగా పనిచేస్తున్నారు? దాదాపు 6-7 ఏళ్ల నుంచి కూడా అంటే ట్రాన్స్ఫర్లు ఉండవా వీళ్ళకి? మేము అడుగుతుంది అదే సార్. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎంకే నాయక్ గారు కానీ, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ నాయక్ గారు కానీ, మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గోవిందరామ్ గారు కానీ, వీరు ముగ్గురు కూడా ఒకటే చోట డిఐఓలుగా సంవత్సరాల తరబడి ఎందుకుంటారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు 6 నెలలకి 8 నెలలకి ఒక ఐఏఎస్ అధికారి స్థాయినే మీరు మారుస్తున్నప్పుడు వై డిఐఓలు ఎందుకు మారట్లేదు? వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఎందుకు వర్తించవు? ఒక ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పిడి అనేది అది మ్యాండేటరీ. మరి కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మాత్రం ఈ డిఐఓలు, ఇంతకుముందు వీళ్ళనే ఆర్ఐఓలుగా పిలిచేవాళ్ళం సార్. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఇంతకుముందు వీళ్ళనే ఆర్ఐఓలు అనేవాళ్ళు. ఇప్పుడు అది మార్చి పేరుకు మాత్రమే వాళ్ళని మార్చి డిఐఓ అనే సిస్టమ్ని తీసుకొచ్చి, అంటే వీళ్ళు ప్రభుత్వానికి కార్పొరేట్ కాలేజీలకి సంబంధించిన ఏజెంట్ల లేకుంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారుల ముందు వాటి మీద ఒక స్పష్టత రావాలి సార్. ఒక ప్రభుత్వ అధికారి ప్రజా సర్వీస్లో ఉన్నారు వాళ్ళు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి, విద్యార్థి సంఘాలు ఫోన్ చేసినా, పేరెంట్స్ ఫోన్ చేసినా, విద్యార్థులు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎందుకు ఎత్తారు? ఆ ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటి? ఆ ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు లోతుగా పరిశీలించాలి సార్. మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగినా కూడా మాకు ఫిర్యాదు ఆన్ రిటర్న్గా ఇస్తేనే మేము ఫిర్యాదు తీసుకుంటాం, మీరు ఫోన్లో చెప్తే మేము స్పందించాం అని చెప్పి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆ మాట అనకూడదు. కానీ సార్ వీరు చేసే పనులు, ఎందుకంటే మీరు ఇప్పుడు 16 రోజుల నుంచి చూస్తున్నారు సార్, ప్రతిరోజు కూడా నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నాం, పొద్దున పోయి బాయ్కాట్ చేస్తున్నాం, మరుసటి రోజు యథావిధిగా. అంటే యథేచ్ఛగా కూడా మా ఈ ఏవైతే అక్రమాలు ఉన్నాయో కార్పొరేట్ కాలేజీలు కూడా వారి తత్వం మార్చుకోవట్లేదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కూడా స్పందించట్లేదు. మరి ఈ గోడును ఎవరికి వెళ్ళబోసుకోవాలి? ఒకవేళ విద్యాశాఖ మంత్రి ఉంటే వారి ఇంటి ముట్టడి చేద్దామా అంటే ఆ విద్యాశాఖను కూడా తీసుకెళ్ళి సీఎం దగ్గరే పెట్టుకున్నారు. ఒకవేళ లేదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని పోయి ప్రశ్నిద్దామా అంటే వారికి ఒక నిర్దిష్ట సమయం అనేది కేటాయించారు, 2 to 3, 3 to 4 మాత్రమే ఉండాలి. ఒకవేళ ఆ టైంకి వెళ్ళి వాళ్ళని కన్సర్న్ చేసే ప్రయత్నం చేసినా కూడా విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో నేడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది తీసేసి కేవలం కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఈ కార్పొరేట్ కాలేజీల్లోనే వీళ్ళు పనిచేస్తే అయిపోతుంది కదా అని కూడా మాకు అనిపిస్తుంది. మాట్లాడదాం.
ఆ అధికారులను కూడా మనం ఒక్కసారి ప్రైమ్ లైన్ వేదికగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ డిస్టిక్, పార్ట్ ఆఫ్ ది రంగారెడ్డి డిస్టిక్, ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ హైదరాబాద్ జంట నగరాలలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో, అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఉన్న మ్యాక్సిమం 4 జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్ అండ్ పార్ట్ ఆఫ్ ది సంగారెడ్డి. ఈ 4 జిల్లాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు, అది స్కూల్ కానీ తర్వాత కాలేజీలు కానీ అక్కడే ఉన్నాయి. ఈ అధికారుల మీద అసలు ఏం చర్యలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదని మనం ప్రైమ్ లైన్ వేదిక విద్యార్థి సంఘం, మీరు ఎలాగా ఒక 2-3 రోజుల్లో మన డిఐఓ ఆఫీసులు, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం పెట్టారు. ఎప్పుడండి? డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని అన్ని విద్యార్థి సంఘాలని కూడా కలుపుకొని ఒకటేసారి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి చేసి సెక్రటరీ గారిని ఒకసారి అక్కడనే మేము వారినే అక్కడ నిలదీయాలని చెప్పి ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. మేబీ దిస్ ఫ్రైడే ఆర్ దిస్ మండే అన్ని విద్యార్థి సంఘాలతో కూడా ఒకసారి కన్సల్ట్ చేస్తున్నాము. క్రాంతి గారు కూడా అందుబాటులో లేరు. ఒకసారి క్రాంతి గారు కూడా ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చూస్తే ఒకసారి కన్సల్ట్ చేసి మొత్తం అన్ని ఆర్గనైజేషన్లు కలిపి ఏదైతే ఈ విద్యార్థి లోకానికి ఎట్లయితే మేలు చేకూరుతుందో, ఇంటెలిజెన్స్ లాంటి క్రాంతి గారు లాంటి ఇంటెలిజెన్స్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉంటే అందరం కలిపి పనిచేద్దాం అనేది మా ఆలోచన. పీసీఆర్ గారు, కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు, ఒక్కసారి చూడండి. చంద్రారెడ్డి గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చంద్రారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను ప్రైమ్ లైన్ న్యూస్ డిబేట్స్ ని ఫాలో అవుతున్నా సార్. మార్నింగ్, ఈవినింగ్ టైంలో చాలా మంచి డిబేట్స్ చేస్తున్నా సార్. నేను దీనికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా సార్ ప్రైమ్ లైన్ టీవీకి. థ్యాంక్ యూ సార్. అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలైతే ఆ స్కూళ్ళలో చదివేంత ఏజ్ ఇంకా రాలేదు సార్. కానీ నేను ముందుగా ఒకటి కోరుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్ తరపు నుంచి కూడా కొంచెం మోటివేట్ చేసే కార్యక్రమాలు మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతసేపు ఈ విద్యార్థి సంఘాలు కానీ ఇటువంటి మేధావులు కానీ మాట్లాడుతుంటే పేరెంట్స్ అంటే వీళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన వేరే విధంగా పోతుంది సార్. నేను పర్సనల్ కొంతమంది మాట్లాడుతుంటే నేను విన్నాను, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఏదో వాళ్ళని ఏదో డిమాండ్ చేస్తున్నారు అని ఇట్లా కొంతమంది ఆలోచిస్తున్నారు సార్. అంటే వీళ్ళు చేసేది మంచిదే సార్, కానీ కొంతమంది పేరెంట్స్ అట్లా ఆలోచిస్తున్నారు. చంద్రారెడ్డి గారు, మీ సమస్య, మీ క్వశ్చన్ అర్థమైంది, మంచి సజెషన్ చేశారు. మళ్ళీ మీ కాల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక 10 లక్షల మంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం ఎపీర్ అవుతున్నారు. ఒక మీడియా ప్రైమ్ లైన్గా కానీ మీ యొక్క 4th ఎస్టేట్ అయిన సోషల్ రెస్పాన్సిబిలిటీగా పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలంటే మీడియాలో కథనాలు రావాలి, చర్చలు జరగాలి. విద్యార్థి నాయకులతో మనం చర్చించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రతి సమ్మర్లో కూడా వీళ్ళందరూ కూడా శ్రమహోర్చి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు కేసులు పెట్టినా, వాళ్ళ దౌర్జన్యాలు చేసినా, గుండాలతో బెదిరించినా కూడా వాళ్ళ ఆ కాలేజీలకు వెళ్ళి గవర్నమెంట్ జీవోలు అయితే ఇచ్చారో దాన్ని అమలుపరచండి అనే తప్ప వాళ్ళు వేరే ఆలోచన వాళ్ళకి లేదు. 2, ఇంత జరుగుతున్నా కూడా పేరెంట్స్లో మీరు ఒకటే అంటున్నారు, పేరెంట్స్ని అవేర్నెస్ తీసుకురావాలంటే సభ్య సమాజంలో ఇప్పుడు సపోజ్ శ్రీ చైతన్య కాలేజీల్లో సబ్జెక్ట్ టు కరెక్షన్ 230 కోట్ల రూపాయలు డబ్బులు దొరికాయి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో. ఆ డబ్బులు ఎవరు ఇవ్వండి? పేరెంట్స్వే కదా. మరి చూపించాలా లేదా? సభ్య సమాజానికి పేరెంట్స్కి, మేధావులకి తెలియాలా లేదా? అదే మేము చేస్తున్నాం. పేరెంట్స్ని మనం ఎంతసేపు ఒకళ్ళతో మాట్లాడితే ఇది రాదు. విద్యార్థి సంఘ నాయకులు అక్కడ జరిగేది లైవ్ డిబేట్స్లో లైవ్లో చూపిస్తున్నాం. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దందా ఇది ఈరోజు వచ్చింది కాదు చంద్రారెడ్డి గారు. శతాబ్ది కాలంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ అధినేతలు, పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా దీన్ని పెంచి పోషించి అధికారుల్ని, కార్పొరేట్ కాలేజీని వాళ్ళ గుప్పిల్లో పెట్టుకున్నారు స్టార్టింగ్లో. ఇప్పుడు వీళ్లే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, వీళ్లే ఊసరవెల్లిగా తయారయ్యారు. కానీ ఏదేమైనా విరుగుడు కొరకని ఏదో ఒక రోజున సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి ప్రైమ్ లైన్ వేదిక అయిందనేది మేము గర్వపడుతున్నాం సమాజ హితం కోసం. థ్యాంక్ యూ. స్రవంతి గారు, మీరు అనేక సంవత్సరాలుగా ఈ పేరెంటింగ్ కానీ స్టూడెంట్స్ని కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఒక సైకాలజిస్ట్గా అనేక మంది పేరెంట్స్ని కలుసుంటారు, విద్యార్థిని కలుసుంటారు. అవునండి. 2 నెలలు పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం కోసం, ఒక 10 months వాళ్ళు చదువుకున్న అకాడమిక్స్ నుంచి బయటకు వచ్చి, మన చిన్నప్పుడంతా చూసాం, సెలవులు ఇస్తే తాతయ్య ఇంటికి, అమ్మ ఇంటికి వెళ్ళి తీర్థయాత్రకు వెళ్ళి అలా 10 నెలల్లో స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏదో ఇంజిన్ పికప్ అయినట్టు వాళ్ళ బాడీ రీఛార్జ్ అయ్యి ఆ విధమైన ఆలోచనలతో వాళ్ళు తయారైన తర్వాత జూన్లో స్కూల్ తీస్తే ఉత్సాహంగా పరిగెట్టే రోజులు ఉన్నాయి మన చిన్నప్పుడు. ఈ రోజున
ఈ సమ్మర్ వెకేషన్లో ప్రతిరోజు ఒక స్టూడెంట్ కాలేజీకి వెళుతుంటే బాధపడుతూ వేడుస్తూ ఎందుకు వచ్చిన జీవితం అనే ఒక బాధలో వెళుతుంటే పేరెంట్స్ కూడా ఈ కార్పొరేట్ మాయాజాలంలో, టోటల్ కార్పొరేట్ వ్యవస్థలో పేరెంట్స్ మాయాజాలం ర్యాంకుల చుట్టూనే తిరుగుతుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదా, పేరెంట్స్ అందరూ కూడా ఈ ర్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నాకు తెలిసి ఇంకా ప్రతి పేరెంట్కి కూడా ఐఐటీలోనూ, జేఈలోనూ, ఎంసెట్లు అందరికీ ర్యాంకులు ఇచ్చేసేయాలి. ఇంకా అందరినీ జాయిన్ చేసేస్తే ఇంక ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుంది. అది జరిగే పని తెలుగు రాష్ట్రాల్లో. అసలు త్రూఅవుట్ ఇండియా నీట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, జేఈలు ఎన్ని ఉన్నాయి, అడ్వాన్స్లు ఎన్ని ఉన్నాయి, మెయిన్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంసెట్లో ఎన్ని ఉన్నాయి, స్టేట్ వైజు, ఈ రాష్ట్రాల వైజ్గా ఎన్ని కేటాయిస్తున్నారని ఒక అవగాహన లేని పేరెంట్స్ని తప్పు పట్టకూడదని ఒక పార్ట్ ఆఫ్ ది వర్గం చెప్తున్నారు. కొంతమంది పేరెంట్స్దే తప్పని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ఈ కార్పొరేట్ మాయతో పెట్టి ర్యాంకుల మాయలో పేరెంట్స్కి వల వేస్తున్నారు. అసలు మీకు ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఈ దందాపై? ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చేసింది. పిల్లల పాపం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేం. పేరెంట్ ఏంటంటే మా అబ్బాయికి ర్యాంక్ రావాలి, మా వాడు ప్రయోజకుడు అయిపోవాలని ఆశ, తప్పులేదు. ఆశ అత్యాశ అవుతుంది. అత్యాశ కోట్లాది రూపాయల దందాకి ఆ వైపుగా ప్రయాణం చేస్తుంది. దాన్నే ప్రైమ్ లైన్ బ్రేక్ చేసి సమాజ హితం కోసం మనం పోరాడుతున్నాం. మీరేమంటారు? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ లైన్ యాజమాన్యానికి మీకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ క్రాంతి కుమార్ గారిని అలాగే పవన్ కుమార్ గారిని కలవడం. సో యాక్చువల్లీ నేను క్రాంతి కుమార్ గారిని లైవ్లో చూశాను. బికాజ్ నేను కూడా శ్రీ చైతన్య కాలేజ్ నైబర్హుడ్లోనే ఉంటాను. సో ఒక 3-4 months బ్యాక్ ఏ ఇష్యూ అయితే జరిగిందో ఆ రోజు నేను లైవ్లో చూశాను అనమాట. వీళ్ళు పడ్డ పోరాటం, ఆ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చేకూర్చాలి, ఆ తల్లి ఎంత సఫర్ అయిందనేది ఒక పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుందండి. ఒక బిడ్డని కోల్పోయిన తల్లి ఆవిడకే తెలుస్తుందా ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి. కాకపోతే ఇక్కడ నేను తల్లిదండ్రులకు కూడా ఒకటే చెప్తా అండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనమాట. అంటే పక్క పిల్లాడికి ఎవరికో ర్యాంక్ వచ్చింది, మా పిల్లాడికి కూడా వస్తుంది కదా అని ఈ ఉద్దేశంతో ఈ కాలేజీ యాజమాన్యాలు కూడా సేమ్ టైం ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనమాట కంప్లీట్గా. వీళ్ళ అబ్బాయికి వచ్చింది, ఆ పక్క వీధిలో వాళ్ళకి వచ్చింది, పక్కింటి అబ్బాయికి వచ్చిందని, లేదు ఆల్రెడీ సీట్ వచ్చినా లేకపోతే ఆ కాలేజీలో చదువుతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట రెగ్యులర్గా. సో ఇవి అసలు ముందు ఆపాలి అంటే ముందు అసలు పేరెంట్కి వాళ్ళ పిల్లడి కెపాసిటీ గురించి అనేది ఒక అవగాహన అనేది రావాలండి. ఇప్పుడు ఎవరు డమ్ కాదు అలా అని చెప్పి ఎవరు క్లవర్ కాదండి. ముందు అసలు పిల్లోడు పాకడం నేర్చుకున్నప్పుడే ఆడికి కొంచెం గొప్ప తెలివి ఉంటేనే ఆ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తాపత్రయం అన్నీ ఉంటాయన్నమాట. నీకు అసలు ఆ స్టూడెంట్కి అసలు ఏ ఉద్దేశం లేదు, నేను ఎదగాలనుకోకపోతే ముందు పాకడమే చేత కాదు, అతనికి నడవడం చేత కాదు, స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండదు, ఆడుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ బేసిక్గా ఏదో ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కూడా పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందండి. మెయిన్ పేరెంట్స్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దని నాదైతే సజెషన్ అండి. ఇక మీరు అన్నట్టు ఈ 2 months గ్యాప్లో ఏం చేస్తే బాగుంటుందంటే ఈ రెగ్యులర్ క్లాసెస్ అనేవి కొంచెం కంట్రోల్లో పెట్టి, అలా అని చెప్పి పూర్తిగా డీవియేట్ అయితే సబ్జెక్ట్ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు కాలేజెస్ అయినా కూడా వాళ్ళకి ఒక హోంవర్క్స్ ఇలాంటివి ఇచ్చి ఫినిష్ చేయమని చెప్పాలి. సమ్ టార్గెట్స్ అనేవి సెట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా స్టూడెంట్ టైం వేస్ట్ చేయడు, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకా అసలు ఆటలనే లేదు. మీరు గమనిస్తే 5th class నుంచి 4th class నుంచే వాళ్ళకి ఈ గేమ్స్ ఆడుకోవాలి ఇవనేది ఏం తెలియదు అనమాట. ఎప్పుడైనా సండే వస్తే అలా బయటకు వచ్చి క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే ఇంకేదైనా మాటలు చెప్పుకోవడము, ఇలాంటివి. ఇంకా అదర్ పార్ట్ అంటే మొబైల్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి మొబైల్ అనేది అదొక, ఇంతకుముందు బుక్ అనేది ఒకటి ఉండే చేతిలో, ఇప్పుడు మొబైల్ అనేది వచ్చేసింది అనమాట. అలా హ్యాబిట్యుయేట్ అయిపోయారు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురాం. సమ్మర్ యాక్టివిటీస్, ఇప్పుడు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ని డ్రాయింగ్కి పంపించాలి, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నోడిని స్పోర్ట్స్కి పంపించాలి. ఒక పార్ట్ ఆఫ్ ద టైం నేను అంటుంది, కంప్లీట్గా డీవియేట్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఓకే, మాట్లాడదాం. మళ్ళీ ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. అలాగే కాలర్తో మాట్లాడే ముందు దొండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, నమస్కారం అండి. కుమారస్వామి గారు వినపడుతుందా? నమస్తే అండి. ఈరోజు వేదికపై కార్పొరేట్ విద్యా సంస్థల అవినీతి, అన్యాయాలపై ఒక చర్చ, ఒక స్పెషల్ డిబేట్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా విద్యారంగంలోనే ఒక పెను మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు ప్రైమ్ న్యూస్
మీరు చేస్తున్న కృషికి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల అవినీతి బహిర్గతం చేయడానికి ఒక ధైర్యమైన ఆయుధం కావాలి. అదే ప్రైమ్ న్యూస్ అయింది. మీరు చేస్తున్న కృషికి మళ్ళొకసారి హ్యాట్సాప్ చెప్తున్నానండి. ఈరోజు మనందరి గొంతు బలంగా వినిపిస్తే రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, మార్పు తప్పకుండా వస్తుంది. ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకుంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ సిగ్నల్ కొంచెం సెట్ చేసుకోండి కుమారస్వామి గారు. కొన్ని వందల సంఖ్యలో అనుమతులు లేకుండా ఉన్నాయి. మీది ఒకసారి సిగ్నల్ సెట్ చేసుకోండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. కాలర్తో మాట్లాడి మీ సిగ్నల్ క్లియరెన్స్ లేదు. ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. ఓకే 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 హలో. ఓకే ఓకే కుమారస్వామి గారు వినపడుతుందా నా మాట? వినబడుతుందండి, నాకు వినబడుతుంది క్లియర్ గా. ఓకే 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 తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు నియామకాలు ఉద్యోగాల కోసం విద్య కోసం ధర్నాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాం. దాంట్లో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కానీ ఒక విద్యని మాత్రం గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పక్కన పెట్టి విద్యని కొనుక్కోవాలి తెలంగాణలో కానీ ఆంధ్రాలో అనే స్థితికి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు తీసుకొచ్చాయి. అక్కడ కూడా ఆగకుండా కోట్లాది రూపాయల అవినీతి చేసి ఈడీ రైట్స్లో దొరుకుతున్నాయి. అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఎక్కడో మన ఏదైనా కంపెనీల్లో కానీ ఐటీ కంపెనీల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో జరగవలసిన దాడులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయల దందా జరుగుతుంది. ఎవరు కారణం దీనికి? ఏమంటారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నానండి, మనము రెండు విధాలుగా మీరు గత అనేక రోజుల నుంచి దీనిపైన ఒక స్పెషల్ డిబేట్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. అసలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనుమతులు లేకుండా కొన్ని వందల సంఖ్యలో బ్రాంచ్లు నడుపుతా ఉన్నారు. మనందరికి తెలిసిందే. ఈ రోజు ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ లాంటి భూముల్లో ఎస్ఎల్పీలు పెండింగ్లు ఉన్నాయి, స్పెషల్ లీవ్ పిటిషన్స్ పెండింగ్లు ఉన్నాయి. అయినా కూడా అలాంటి భూముల్లో ఈ విద్యా సంస్థ నడపడం పర్మిషన్ లేకుండా ఒకదానికి పర్మిషన్ తీసుకొని 4-5 అక్రమంగా నడపడము. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు ఎంతో మంది వందల సంఖ్యలో పిల్లలు ఉంటారు. కనీసం ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారింది. కనీస సౌకర్యాలు కానీ అపార్ట్మెంట్లు తీసుకొని దాంట్లో ఈ విద్యా విధానాలు కొనసాగడం అనేది చాలా అవమానం, చాలా బాధాకరం. ఈ రోజు ఒకసారి మనం హాస్టల్లో పరిస్థితులు చూసుకుంటే నిజంగా చెప్తున్నాను, అది ఒక పిల్లలకు శాపంగా మారింది. ఇలాంటి వాటిని మనం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బ్యాంకుల ఒత్తిడితోని పిల్లల చిరునవ్వులు దూరం చేస్తా ఉండి విగత జీవుల్లాగా మారుస్తా ఉన్నారు. ఎంత బాధాకరం. ఇలాంటి సందర్భాలలో పిల్లల కోసం పోరాటం ప్రైమ్ న్యూస్ ఒక్కడే చేయడం కాదు, ప్రతి ఒక్కరు మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంటలెక్చువల్స్, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు ప్రైమ్ న్యూస్ కి మనం అండగా నిలవాల్సిన సందర్భం వచ్చింది. ఈ ర్యాంకుల మాయలో పడి కన్న బిడ్డల్ని మన మృత్యు కూపలోకి నెట్టేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నారు, మన అందరికి తెలిసిందే. అయితే నేను ఏమంటున్నా, ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రచారం కూడా చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళను ఆకట్టుకునే విధంగా 1-2 మెరిట్లు వస్తే దాన్ని మోడల్ ఫార్మేట్ గా తీసుకొని అందరినీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి. అయితే వీటిని మనం పరిష్కరించే విధంగా ఏం చేయాలి, ఈ సమస్యకు సొల్యూషన్ ఏంది? ఇప్పుడు మొదటిది అనుమతులు లేని బ్రాంచ్లు. కుమారస్వామి గారు కొంచెం మీది జూమ్ లింక్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కరెక్ట్ చేసుకోండి. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో డిస్కషన్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. స్టూడెంట్స్లో, రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసి ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీలాగే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొచ్చి ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేసి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నారు. స్కూలు పుస్తకాలు, షూసు అన్నీ కూడా బహిరంగ మార్కెట్లో కొనకుండా కాలేజీలోని, స్కూల్స్లోనే కొనాలి అనే ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. కుమారస్వామి గారు వినపడుతుందా? నమస్తే, వినపడుతుందండి. ఓకే 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 అంటే కొంచెం వినపడుతుంది. ఓకే ఇప్పుడు క్లియర్ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, వారే హోంశాఖ మంత్రి. యాజ్ ఫర్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ అధికారి మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ కానీ ప్రైవేటు విద్యా సంస్థలకి మొత్తం క్లోజ్ చేయాలని ఒక జీవో విడుదల చేశారు అకాడమిక్ క్యాలెండర్లో. బట్ ప్రైమ్ 9 1వ తారీఖు 1 నుంచి ప్రైమ్ 9 వేదికగా విద్యార్థి సంఘ నాయకులతో మొత్తం హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల ఉన్న జంటనగర్లో ఉన్న అన్ని కాలేజీలకు వెళితే యథేచ్ఛగా బరి తెగించిన యాజమాన్యాలు ఆఫ్లైన్ క్లాసులు పెట్టాయి. విద్యార్థి సంఘాల నాయకులు ప్రైమ్ 9 ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే భయపడి మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు పెట్టాయి. ఆఫ్లైన్ క్లాసులకు కూడా వెళ్ళి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారాలు విద్యార్థి సంఘ నాయకులు వెళితే మళ్ళీ స్టాఫ్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి డైరెక్ట్గా కనెక్టివిటీ పెట్టి జూమ్ లింక్ పెట్టి బరి తెగించి పేరెంట్స్కి జూమ్ లింకులు పంపించి చేస్తున్నారు. మీరు చాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా, ఒక ప్రముఖ అడ్వకేట్గా వీళ్ళ మీద విద్యాశాఖ మంత్రి కానీ అధికారులు స్పందించినప్పుడు ఏం చేయాలి? వీళ్ళ దందాన్ని అరికట్టాలంటే మనం ఏం చేయలేమా ఇంత స్వతంత్ర భారతదేశంలో? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు చెప్పినది 100% ప్రతి ఒక్కరు ప్రభుత్వం కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ రిలవెంట్ ఆ చుట్టుపక్కల ఉన్న పౌరుల పైన కూడా మనం రిట్లేసుకోవడానికి కూడా పిల్లులు వేసుకోవడానికి కూడా ఉంటది. ముఖ్యంగా మీరు ఇన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా అద్భుతమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఫ్రేమ్ చేస్తూ మీరు డిబేట్ ద్వారా ఇష్యూను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా మనం ప్రక్షాళన చేయాల్సిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే అనుమతి ఉంటాయి అన్నింటినీ చేయాల్సిన సందర్భం వస్తుంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో విద్యా సంస్థలకు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్నాయో ఒక్కరు ముందుకు రావాలి. అంతేకాకుండా ఎక్కడైతే అపార్ట్మెంట్లలో కనీస సౌకర్యాలు లేకుండా వెంటిలేషన్ లేకుండా కూడా ఏ పౌరుడైనా పిల్లు కూడా దాఖలు చేసే హక్కు ఉంటది. నేను ఏమంటున్నావు, మీ ఒక ప్రైమ్ 9 ఒక్కటే చేస్తే ఉద్యమం కాదు, ఇది ఒక మహా ఉద్యమంగా మారబోతుంది. రానున్న రోజులలో ఇది ఒక మహా ఉద్యమం జరుగుతా ఉంది. మనం సంస్కరణ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా ఈ హాస్టళ్ల పరిస్థితులను చూసి సంస్కరణ చేయాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా భావించాలి. ఈ హాస్టల్లో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడము, దీనికోసం పర్యవేక్షణ చేసేలాగా ఒక స్వతంత్ర కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఒత్తిడి కూడా పిల్లల పైన ఈ ఒత్తిడి చేసే తగ్గించే విద్యా విధానాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. ఈ ర్యాంకుల కోసమే ఈ ర్యాంకులు రావాలనే ఆ ప్యాటర్న్ కంటే జ్ఞానం వచ్చే విధంగా ఈ యొక్క కొత్త కరికులం ని కూడా మనము ప్రోత్సహించాలి. సృజనాత్మకతకు ఎక్కువ అయ్యాలి. దానికి బేస్ లైన్ ప్రైమ్ 9 న్యూస్ అద్భుతంగా చేస్తా ఉంది. ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా రానున్న రోజులలో మార్పులు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా ఒక అద్భుతమైన చైతన్య వేదిక లాగవుతోంది. వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ర్యాంకుల మాయలో పడకూడదు, నాణ్యమైన విద్య ఎంచుకోండి. సో అలాంటి అవగాహన సదస్సులలాగా ఇది ఒక కార్యక్రమం డిబేట్లు అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. నిజంగా ఈ యొక్క ఫీజులు కూడా ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు నియంత్రణ చట్టాన్ని కూడా బలోపేతం చేయాలి, కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అత్యధికంగా ఫీజులు వసూలు చేసే వారికి వెంటనే సీజ్ చేసే విధంగా ప్రభుత్వం కూడా దీన్ని కట్టడి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ యొక్క అయ్యప్ప సొసైటీ లాంటి దాంట్లో మరియు గురుకుల్ ట్రస్ట్ దాంట్లో ట్యాక్స్లు కూడా ఉన్నాయి అన్నట్టు. సో అది ఎగవేత చేయడానికి ఈ ప్రభుత్వ ఖజానా కూడా దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. దానికి బీజం వేసింది మాత్రం ప్రైమ్ 9 న్యూస్ అని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా రానున్న రోజులలో విద్యా వ్యవస్థలో మార్పులకు ఇది ఒక బీజం అని తెలియజేస్తా ఉన్నానండి. కుమారస్వామి గారు, తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం వచ్చింది. అలాగే మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా సాకారం అయింది. కానీ విద్యార్థి సంఘ నాయకులు, కొంతమంది పేరెంట్స్, మేధావులు అనేక మంది కాల్స్ చేసి మాకు ఒక కొత్త విషయం తెలియజేస్తున్నారు ప్రైమ్ 9 వేదికగా. సార్, ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా, తెలంగాణ ఉద్యమం ఎలాగ ఉవ్వెత్తి నిలిచిందో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగా అయింది. ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల రూపాయలు, ఎల్కేజీ చదవాలంటే ఇక్కడ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో 11 లక్షల రూపాయలు ఉంది ఎల్కేజీకి డొనేషన్. ఎవరు సొమ్మండి ఇది? పబ్లిక్ మనీయే కదా. కోట్లాది రూపాయలు. ఒక పేరెంట్ చెప్పారు, మీరు అడ్వకేట్గా మీకు నోటీస్ చేస్తున్నా,
ఒక 2 లక్షలు కడుతుంటే దాంట్లో 40,000 30,000 ఖర్చు అయితే మిగతాదంతా కూడా పార్టీ ఫండ్ త్రూ పేరెంట్ త్రూ కాలేజ్ త్రూ గవర్నమెంట్కి వెళుతుందట. ఈ చైన్ లింక్ చూడండి. రెండోది, ఈ ప్రైమ్ 9 ఈ చర్చ్ మొదలుపెట్టిన తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా మనం వైన్ షాపులో టెండర్లు వేసినప్పుడు సిండికేట్ అవుతారు, మీకు ఐడియా ఉండాలి. అంటే వేరే వాళ్ళు టెండర్ వేయకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ఈ విద్యార్థి సంఘ నాయకులు ఇప్పుడే చెప్తున్నారు, సోదరులు పవన్ కుమార్, సత్యనారాయణ గారు, మీరు ఈ ప్రైమ్ 9 మీ మేనేజ్మెంట్ మీరు ఈ చర్చలు మొదలు పెట్టాక వీళ్ళందరూ శత్రువులు మిత్రులు అయిపోయారు, మిత్రులు శత్రువులు అయిపోతున్నట్టు వీళ్ళందరూ కలిసిపోయి ఒక సిండికేట్ అయ్యి ఒక వ్యవస్థని మళ్ళీ బలోపేతం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో మహా దౌర్భాగ్యం. పేరెంట్స్ మీరు మారండి. మీలాంటి ఇప్పుడు కుమారస్వామి గారు ఇది ఒక ఉద్యమంలాగా వెళ్ళి రానున్న రోజుల్లో ప్రైమ్ 9 కూడా ప్రజాక్షేత్రంలో కూడా వెళుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, అలాగే ఒక ఎమ్మెల్సీ, లేకపోతే ఒక మంత్రి, వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. కానీ ప్రాథమిక హక్కు ఇది. విద్యని నేర్చుకోవడం ప్రాథమిక హక్కు. కొన్ని దేశాల్లో హక్కుగా ఉంది ఇది 10+2 వరకు ఫ్రీగా చదివించాలని. ఇక్కడ మన రాష్ట్రాల్లో పేరెంట్స్ కూడా ఏం అడగట్లేదు. అయ్యా మీరు కాలేజీలకి ఫీజు ఫిక్స్ చేయండి, రిజర్వేషన్ పెట్టండి, మేము చెప్పో చేసి కట్టుకుని చదువుకుంటామన్నాం. దాన్ని కూడా ఈ శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారులు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం, సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్య దేశంలో. ఏదేమైనా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. మీలాంటి మేధావులు మాతో చెయ్యి కలపండి. ప్రజాశ్రేయస్సు కోసం మేము ముందుంటాం. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడే ముందు మోహన్ రావు గారు. నమస్కారం అండి మోహన్ రావు గారు. సార్ నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ సంగారెడ్డి సార్. సంగారెడ్డి, చెప్పండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇక్కడ మీరు శ్రీ చైతన్య అంటారు కదా సార్? అవునండి. ఇప్పుడు నాది ఎట్లా ఆలోచన సార్, ఇప్పుడు మనం హలో చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇప్పుడు వీళ్ళ గురించి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు నా పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నా, శ్రీ చైతన్య నారాయణ అని మా ఇష్టం సార్. అది ఒక కార్పొరేట్ స్కూల్ కాబట్టి వాళ్ళు ఇష్టం ఫీజు పెడతారు వాళ్ళు. మనకు నచ్చకపోతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా సార్. ఓకే. ఇప్పుడు నాకు నచ్చింది సార్, 1,00,000 కాకపోతే 2 లక్షలు ఉంటాయి సార్. అది మా ఇష్టం సార్. అది వాళ్ళు సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివించుకుంటారు సార్. అక్కడ 4 ఉన్నారు కదా సార్. 4 పిల్లలు ప్రైవేట్ లో చదువుతున్నారా, గవర్నమెంట్ చదువుతున్నారా? అంటే వాళ్ళు అంటలేను. ఒక శ్రీ చైతన్య సార్ చాలా ఉన్నాయి స్కూల్స్. ఓకే. 5 లక్షలు 3 లక్షలు ఫీజు తీసుకుంటారు సార్. అందరు చెప్పి ఏబిసిడీలే కదా. మళ్ళీ అట్లా అన్నప్పుడు మళ్ళీ శ్రీ చైతన్యం ఎందుకు ఇవ్వాలి, నారాయణలు ఎందుకు ఇవ్వాలి? ఇది చాలా స్కూల్ ఉన్నాయి సార్, 1 కాదు 2 కాదు. ఇష్టం వాళ్ళే సార్. నా ఆలోచన ఏంటంటే నా ఇష్టం సార్. నేను 2 లక్షలు కాకపోతే 3 లక్షలు పెట్టి చదివిస్తుంటాం. ఇది ఒక వ్యక్తి కోసమో కుటుంబం కోసమో చేసే ఉద్యమం కాదు. ఇది సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, విద్యారంగంలో ప్రక్షాళన చేయడానికి, అలాగే ఫీజుల నియంత్రణ చేయడానికి, ఇది ప్రజల కోసము, బడుగు బలహీన పేదలు అందరి కోసము చేసే ఉద్యమం మాత్రమే. నాకు నచ్చకుంటే నేను వేరే కాడ చేస్తా, అక్రమాలకు చేయడానికి, మనం కట్టుకట్టడానికి, ఫీజుల నియంత్రణ కావచ్చు, వీటిని కట్టడి చేసి ఒక ఉన్నతమైన విద్యను అందించాలని ఒక గొప్ప సంకల్ప బలంతో వాళ్ళు చేస్తున్నారే తప్ప ఇదేంది నా ఇష్టమైతే నేను చేద్దాం ఓ వ్యక్తి కోసం కాదు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒక బలమైన సంకల్ప బలంతో వాళ్ళు ముందుకొచ్చారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నీ దగ్గర డబ్బులు ఉంటే కర్తవ్యం కాదు. ఈ రోజు ఫైర్ సేఫ్టీ లేకుండా కొన్ని వందల మంది చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది ఒత్తిడికి గురయ్యి ఎంతో మంది విద్యార్థులు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది అక్రమ కట్టడాల్లో కట్టి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఇది వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, విద్యా వ్యవస్థను నూతన ప్రక్షాళన చేయడానికి వాళ్ళు ఒక ఉద్యమంలా చేస్తారు. వీలైతే వారికి సహకరించండి, అంతేగాని ఇదెవరో ఫోన్ కాల్ చేసి ఒకరో ఇద్దరో చేస్తే ఉద్యమం ఆగేది కాదు. ఇది ప్రజల్లోకి, గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాల్లో, దేశంలో ఒక చర్చ జరిగింది రోజు ప్రైమ్ 9 ఈ యొక్క డిబేట్ మీద. కుమారస్వామి గారు వారు కొంత కార్పొరేట్ మాయలో ఉన్నట్టు అనిపిస్తుంది. పర్వాలేదు, ఎందుకంటే 10 లక్షల మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈయన ఎవరో ఇందాక మాట్లాడిన సంగారెడ్డి నుంచి కాలర్ కాదు, వారికి ఇంకా ఆ మాయలో ఉన్నారు. పర్లేదు, వీళ్ళందరూ కూడా త్వరలో మాయలోంచి బయటపడాలని కోరుకుందాం. నిఖిత్ విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. ముఖ్యంగా క్రాంతి కుమార్ గారు నమస్కారం సార్. క్రాంతి కుమార్ గారు, ఓకే, వింటున్నారు చెప్పండి.
రెగ్యులర్ గా నేను ఆయన వీడియోస్ చూస్తుంటామండి. యాక్చువల్ మా బ్రదర్ అండ్ సిస్టర్ హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ అనమాట. నేను విజయవాడలో ఫోటోగ్రఫీ వర్క్ చేస్తుంటాను. చెప్పండి. సో రీసెంట్లీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అండి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే మా వాళ్ళకి కాలేజ్ సరసలు ఉన్నాయి. కొంచెం మీరు వాయిస్ మ్యూట్లో పెట్టి వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి, స్లోగా ఉంది. హలో, చెప్పండి. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అదే అండి. సో రీసెంట్ గా నేను హైదరాబాద్ విజిట్ అయినప్పుడు కూడా సార్ నేను చెప్పండి. కాలేజ్ నడుస్తూనే ఉన్నాయి. మీ కాల్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, మీరు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే, క్రాంతికుమార్ గారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఈరోజు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఓకే, ఒక 7 ఏళ్ల బాబు సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ అబ్బాయికి ఏవో చిన్న చిన్న గాయాలతోని బతికి బయటపడ్డాడు. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఫైర్ యాక్సిడెంట్ ఒకవేళ నారాయణలోనో శ్రీ చైతన్యాలనో గనక అయితే మన పిల్లలు బతికి బయటపడతారా? ఫస్ట్ ఈ విషయము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మొత్తుకుంటున్నాను. ఒక పేరెంట్ విజయవాడ నిడమనూరు దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజీలో తన పిల్లను చెప్తే ఆశ్చర్యపోతారు, అమ్మాయికి డెంగ్యూ వచ్చి చనిపోతే ఇట్లా అయ్యింది, ఈ కాలేజ్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల డెంగ్యూ వచ్చింది, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల నా కూతురు చనిపోయిందని కంప్లైంట్ తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పటి వరకు నో యాక్షన్. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి యాక్సిడెంట్ ఏ క్లాస్ జరుగుతుంటే అయ్యింది? కుకింగ్ క్లాస్ జరుగుతుంటే అయ్యింది. ఇప్పుడు కుకింగ్ క్లాసు అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే కుకింగ్ క్లాస్ అయి ఉండొచ్చు, చెట్లు ఏ రకంగా పెంచాలి, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ స్కూల్స్లో మీరు చేసి ఉంటారు, మేము చేసినాము. టీచర్స్ చిన్నగా యాక్టివిటీస్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు, దానివల్ల ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండేది. డైలీ మార్నింగ్ మాకు ఇంకో యాక్టివిటీ ఇచ్చేవాళ్ళు, ఏంటంటే మీరు న్యూస్ పేపర్లో హైలైట్స్ చదువుకొని రండి, స్కూల్లో చదివిస్తామని చెప్పేసి. ఇవన్నీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో స్కూళ్ళల్లో అవుతున్నాయా? అవ్వట్లేదు. ఇంత ఓపెన్గా ఇంత బరితెగించి వీళ్ళు ఈ రకంగా కాలేజీలు స్కూళ్ళు నడుపుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ఆ తల్లి విజయవాడలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి నానా ఇబ్బందులు పడుతుంది. అపాయింట్మెంట్లు అయితే ఇవ్వట్లేదు, యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే మార్పు అనేది ఫస్ట్ మన దగ్గర నుండి చేంజ్ కావాలి. ఈరోజు మిత్రుడు మన పవన్ కుమార్ గారు కూడా చాలా కష్టపడి చాలా కాలేజెస్ విజిట్ చేసిర్రు, ఐ అప్రిషియేట్ ఇట్. బట్ 95% ఇట్లాంటి ఒక 5% స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని పక్కన పెడితే 95% స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఒక మాఫియాలా ఏర్పడి ఇక ఎవరైనా కొత్తగా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి పోయి అక్కడ ఏదైనా బంద్ చేసినా ఏదైనా ప్రశ్నించినా వాళ్ళ పైనున్న నాయకత్వం వాళ్ళను కిందున్న వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకునే కాడికి దిగజారిపోతున్నారు. సో అందుకే ఏమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, మార్పు ఫస్ట్ మన నుండి మొదలు కావాలి. ఫస్ట్ మీరు విద్యార్థి సంఘాలుగా నేను మాట్లాడుతున్న 95% విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో సిగ్గుశరం తెచ్చుకొని ఫస్ట్ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తే ఏ స్టూడెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చిండో వాడి డీటెయిల్స్ ప్రిన్సిపల్కి తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా పోయి గట్టిగా వాడి గల్లా పట్టుకొని మాట్లాడే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. అంతేగాని వీడు కంప్లైంట్ ఇచ్చిండని చెప్పి నెక్స్ట్ డే నుండి ఆ పిల్లల్ని హరాస్మెంట్ చేసి కాడికి పట్టుకురావద్దు. అండ్ ఇందాక మేడం కూడా చెప్పారు, ఈరోజు గ్రౌండ్స్ లేవు. అసలు అమ్మాయిలకు పీసీఓడి సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే ఒబేసిటీ అయి ఉండొచ్చు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు. కనీసం టాయిలెట్లు సరిగ్గా ఉండవు, అక్కడ టాయిలెట్లలో శానిటరీ నాప్కిన్స్ అయితే చాలా దూరం విషయం అది. ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఇంత 1.5-2 లక్షలు ఫీజులు కట్టి మనము వాళ్ళకు మన పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి పంపిస్తుంటే చదువురాని మొద్దుల్ని పెట్టి వీళ్ళు క్లాసులు చెప్తుంటే ఈ మొద్దుల మీద కంప్లైంట్లు నీకు ఇంటర్మీడియట్ ఆఫీసులకు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఫోన్లు లేపరు, ఆ సమస్యలు పరిష్కారం కావు. ఇక అంటే ఏం చేయాలి, మేము ఇక కట్టెలు లట్లు పట్టుకొని పోయి కాలేజ్ వాళ్ళ నెత్తులు వాళ్ళ కొడతాంరా మీరు బంద్ చేయకపోతాయని చెప్పేసి ఇక అదేంది వైలెన్స్కి దిగడం ఒకటే మార్గం అన్న కాడికి ఈ వ్యవస్థను పట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ఇదే ప్రభుత్వ అధికారులకు వాళ్ళ డ్యూటీ చేయమని చెప్తుంది. వాడు డ్యూటీ చేయడు, వాడు లూటీ చేయడానికే అలవాటు పడ్డాడు, డ్యూటీ చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఖచ్చితంగా యువజన పార్టీ తరఫున నేను ఒకటైతే క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అని అంటే, బిడ్డ అందరు మారండి. మారకపోతే
శిక్షలు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు మా మీద దాడులు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో పోతే డైరెక్ట్గా కేసులు పెట్టలేదు. హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్లు రాస్తే అక్కడి నుండి అది రెఫర్ అయ్యి మన కమిషనర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆర్డర్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసిర్రు. ఇంత దూరం అన్న పోనీకే మేము రెడీ. ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నాను, పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడకండి. ఇందాక కాలర్ కూడా ఆయన మేము డబ్బులు కట్టుకుంటాం. క్రాంతి కుమార్ గారు, ఈ ప్రైమ్ నైన్ చర్చా వేదికగా మనం గత కొన్ని రోజులు చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఇది ఒక ఉద్యమం రూపంలో విద్యార్థి సంఘ నాయకులు మీలాంటి వాళ్ళు, మన పవన్ కుమార్ గారు లాంటి వాళ్ళు అనేక మందిని, ఒక నిమిషం ఈ కుమారస్వామి గారు లాంటి వాళ్ళు ఇంకా వేలాది మంది మేధావులను కలుపుకుని ప్రజాక్షేత్రంలో పేరెంట్స్ని కూడా మనం ఏరియా వైజు, జిల్లాల వైజు, పట్టణాల వైజు అవేర్నెస్ తీసుకొచ్చి ఆ మాయ నుంచి బయటికి రావాలంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. వారు గతంలో మీడియా ముఖంగా ఈ కార్పొరేట్ అనే మాట విద్యాలయాల్లో ఉండకూడదు, అది చేద్దామన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ప్రైమ్ నైన్ వేదికగా ప్రజల కోసం చేస్తున్న ఈ పనికి వారు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా గవర్నమెంట్లో చిన్న కరప్షన్ లేకుండా ఒక మంచి పరిపాలన అందించాలి తెలుగు రాష్ట్రాల్లో పార్టీగా. అక్కడ ప్రభుత్వంలో వారు ఎన్డీఏ కూటమిలో వారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో వారి పార్టీ ఉంది. ప్రైమ్ నైన్ వేదికగా పేరెంట్స్ తరపున, స్కూల్ అసోసియేషన్ తరపున, బడ్జెట్ స్కూల్ తరపున, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరపున, మేధావుల తరపున, ముఖ్యంగా మా ప్రైమ్ నైన్ వేదిక తరపున వారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక కష్టాలు పడి మీరు ఒక పార్టీని ఒక ఉవ్వెత్తున పైకి లేపిన ఒక ప్రజానాయకుడు. 2 రాష్ట్రాల్లో కూడా ఎంతో లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్న నాయకుడు మీరు. కానీ ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఒక మాఫియాగా తయారైన ఈ కార్పొరేట్ వ్యవస్థని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, మీరు డిప్యూటీ సీఎం. ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లు లేకుండా గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి చెలించి అక్కడికక్కడ నిధులను శాంక్షన్ చేసి వాళ్ళకు రోడ్లు వేసి ఈ రోజున ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు పర్యటిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాదు మొత్తం యావత్ భారతదేశం కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. కానీ ఈ విద్యను కూడా మీరు ఒక్కసారి దృష్టి పెడితే ఈ అవినీతి దందా చేస్తున్న కాలేజీలు కానీ, కార్పొరేట్ వ్యవస్థ కానీ, మొత్తం స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు 2 రాష్ట్రాల్లో మొత్తం భ్రష్టు పట్టిపోయింది. అది ఎంతవరకు అంటే దాడులు చేసే వరకు వెళ్ళిపోయింది. సమ్మర్ వెకేషన్ కూడా ఇవ్వలేని స్థితిలోకి తెలుగు రాష్ట్రాల్లో అధికారులు వచ్చారంటే ఇది నిజంగా చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారికి మనకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెలుస్తుంది, వారు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రైమ్ నైన్ వేదిక మరొక్కసారి మీరు దీని మీద దృష్టి పెట్టి త్వరగా దీన్ని పరిష్కరించే విధంగా మీరు ఆలోచన చేస్తారని ప్రజల పక్షాన ప్రైమ్ నైన్ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ పవన్ కుమార్ గారు, మీరు గత హైదరాబాదులో కూకట్పల్లి కానీ, నిన్న ఈరోజు రావణ్ భవన్లో కానీ వీళ్ళు క్లాసులు ఎక్కడో బిల్డింగ్స్ రెంట్కి తీసుకుని ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారండి. పేరెంట్స్కి అర్థమయ్యే విధంగా కొన్ని అపార్ట్మెంట్లో ఫ్యాకల్టీని పిలిపిస్తున్నారు. ఎక్కడన్నా దాడులు చేశారా? సార్ యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో, ఎవరైతే అన్మ్యారీడ్ ఫ్యాకల్టీ, వీళ్ళకి ఏంటంటే వైస్ ప్రిన్సిపల్ కొంతమంది హాస్టల్స్లో కొంతమందిని వార్డెన్ల పేరుతో పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళకున్న బ్యాచులర్ రూమ్లనే ఒక 4-5 రూమ్లను పెట్టేసి అక్కడికే స్టాఫ్ని పిలిపించి అందులో వీళ్ళు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ, ఇట్లా సెమీ గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో తీసుకొచ్చి వాళ్ళు ఆన్లైన్ క్లాసులకు అనేది చూస్తున్నారు. కొంతమంది మాత్రం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే ఏది బ్లాక్ బోర్డు, తరగతి గదిలో ఉండాల్సిన బ్లాక్ బోర్డు, వైట్ బోర్డులు నేడు ఉపాధ్యాయుల ఇండ్లల్లో ఉంటున్నాయి అంటే ఎంత దిగజారిపోయింది చైతన్య కాలేజ్ అనేది చూడాలి మీరు. ఇంకోటి గమనిస్తే సార్, మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారు అంతగానం ఈరోజు పనిచేసి వాళ్ళు అంత పెద్ద వాళ్ళ ఇంట్లో ప్రమాదం జరిగినా కూడా ఆయన పనిని వదిలేసి ఆయన పక్కకి వెళ్ళలేదు సార్. ఈరోజు ఆయనకు ఆ ఫోన్ వచ్చినా కూడా లేదు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉంది, శంకుస్థాపనలు ఉన్నాయి, ఇవన్నీ చేసినాకనే నేను వెళ్ళి ఏంటో చూస్తానని చెప్పి ఆయన అన్నారు. ఆ కమిట్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఈరోజు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నానని మాట్లాడదాం. పవన్ కుమార్ గారు, గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ ప్రజాహితం కోసం ఈ స్పెషల్ డిబేట్ చేస్తూనే ఉంది. ప్రతిరోజు 8 PM ఈ అవినీతి దందా ఆగే వరకు, అధికారుల్లో మార్పు వచ్చే వరకు, పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు, ప్రభుత్వ అధినేతలు, విద్యాశాఖ మంత్రులు స్పందించే వరకు, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాడడానికి ప్రైమ్ నైన్ వేదిక, ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ మీకు అండగా ఉంటుంది. మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ప్రైమ్ నైన్ వేదిక విద్యార్థి సంఘ నాయకులకి, మేధావులకి, ప్రజలకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి
మాతో కలిసి రండి. మీకోసం మేము అన్ని వేళలా మీతో పాటు మీ హక్కు